నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. గత పైనుంచి వరద కర్ణాటక తీరాల నుంచి మనకు వరద ఎక్కువగా వస్తుండడంతో శ్రీశైలం డ్యామ్ రెండోసారి గేట్లను ఈరోజు 3 గేట్లను ఎత్తడం జరిగింది. ఉదయం ఒక గేటు, ఒకటి తర్వాత ఒకటి 3 గేట్లను ఎత్తడం జరిగింది. శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబ క్షేత్రానికి, శ్రీశైలానికి చాలా ఎక్కువ మొత్తంలో భక్తులు రావడం జరుగుతుంది. గేట్లు ఎత్తడంతో ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవాలయం వారు, ప్రభుత్వం, అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా దేవాలయానికి వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. అందులో మనకు తెలిసినంత వరకు కూడా మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు సరి అయిన సౌకర్యాలతో వెళ్ళడం, తెలుసుకొని వెళ్ళడం చాలా ముఖ్యం. అందులో ప్లాస్టిక్ అండ్ పండ్లు, మనం తినుబండారాలు కానీ రోడ్ల పైన ఉన్న కోతలకు మీరు భక్తిభావంతో వెయ్యాలి, వాటికి తినబెట్టాలి అనుకుంటే దయచేసి మీ వాహనాలను ఆపి జాగ్రత్తగా అది ఒక రోడ్డుకు కొంచెం దూరంలో పెట్టండి. దయచేసి వెహికల్స్ ఆపి వెహికల్స్ లో నుంచి రోడ్ల పైన విచలవిడిగా పడేయడం వల్ల జంతువులు చాలా వరకు రోడ్లపైకి రావడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మీరు చేసిన పుణ్యం కూడా ఉండదు. ఎందుకంటే అలా చేయడం వల్ల రోడ్డు పైన విచలవిడిగా పడడం వల్ల అవి తినలేకపోతాయి. అండ్ ఆ వాహనాలు వచ్చేటప్పుడు కొన్ని వాహనాలు హెవీ స్పీడ్ గా రావడం వల్ల వాటి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మీకు సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు వాహనాలను ఆపి జంతువులకు పండ్లు కానీ తినుబండారాలు కానీ ఏవైనా పెట్టగలరు. దాంతోపాటు శ్రీశైలం అడవి, నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడ వాహనాలను నిలిపి వంటలు చేయడం కానీ అక్కడ తినడానికి కానీ ఎక్కువసేపు ఆపొద్దని చెప్పి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. అలా పెట్టినచో జరిమానాను కూడా విధించడం జరిగింది. చాలా మంది ప్రాజెక్టు తెరిచినప్పుడు చేపల కోసం, విందు వినోదాల కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందికరమైన చర్యలకు పాల్పడకుండా ఇబ్బందుల పాలు కాకూడదని మనవి చేస్తూ, దాంతోపాటు ప్రాజెక్టు ప్రాంతంలో వాహనాలు నిలిపేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రాజెక్టు దగ్గర వాటర్ చూడడానికి అక్కడ వాహనాలు నిలిపే వాళ్ళు కూడా చాలా మంది అడ్డగోలుగా వాహనాలను నిలబెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని అధికారులు తెలియజేయడం జరిగింది. వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని వాహనాన్ని మనం ఆపే, మన వెహికల్స్ ఏవైనా సరే సొంత వెహికల్స్ కాబట్టి వాళ్ళ ఇబ్బందులకు గురి చేయకుండా, మనం ఇబ్బందులు కాకుండా వాహనాన్ని రోడ్డుకు ప్లేస్ ఉన్న దగ్గర చూసి కిందికి నిలబెట్టండి. దాదాపు మీకు అనుకూలమైన ప్లేస్ లో వాహనాలను నిలబెట్టి అక్కడ వాటర్ చూడడానికి వెళ్తే మనకు కూడా ప్రశాంతంగా అక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా. చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంటది. ఎందుకంటే వాటర్ మంచుతో కప్పబడి ఆ ప్రాంతం మొత్తం నీరు పడుతుంటది. కాబట్టి ఎక్కువసేపు కూడా అక్కడ వాటర్లో నాని మనకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు చాలా మంది పాతాళ గంగలో ఇటు సైడ్ వాటర్ స్నానం చేయడానికి కానీ ఇక్కడ చూడడానికి కానీ చాలా మంది కిందికి దిగుతున్నారు. వరద అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది, నీటి శాతం పైనుంచి ఎంత వదులుతున్నారు అనేది మనం అంచనా వేయలేము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కానీ ఈత రాని వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండి స్నానాలు చేయాలి. ఎందుకంటే అక్కడ ప్రతి చోట అధికారులు ఉండరు, మనకు చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి మన జాగ్రత్తలను మనమే పాటించాలి. దాంతోపాటు శ్రీశైల క్షేత్రంలో వెళ్ళిన తర్వాత కూడా మలమూత్ర విసర్జనలు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారని చాలా మంది అధికారులు అండ్ చాలా మంది ఇబ్బంది పడడం జరుగుతుంది. మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్లలో ఆ విధంగా కాలకృత్యాలు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. వాహనాల్లో వెళ్ళే వాళ్ళు కూడా అక్కడక్కడ స్టే చేస్తూ మనం తినుబండారాలు తిని వంటకు సంబంధించినవి అవి కానీ ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. దయచేసి అలా చేయకండి. మనం ఒక పుణ్యక్షేత్రానికి భక్తిభావంతో వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనం ఎంత నియమ నిబంధనలతో ఉంటే మనకు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి
దాంతో పాటు అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ హిందూ సాంప్రదాయమైన దుస్తులను వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇబ్బంది కావచ్చు, డబ్బులు వృధా కూడా కావచ్చు. ఎందుకంటే మన వస్త్రధారణ అనేది దేవాలయానికి సంబంధించిన విధంగా వాళ్ళు సూచించిన విధంగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళేటప్పుడు తగిన సూచనలు మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఆ శ్రావణమాసం సందర్భంగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ శ్రీశైలం వెళ్ళేవారు తమ జాగ్రత్తలు పాటించాలని, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.